చంద్రబాబు జగన్ ఇద్దరి మధ్యన ఒక సైద్ధాంతిక అంశం మాత్రం ఒక్కటి ప్రధానమైన పోరాటం నడుస్తుంది. అది ఈ మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని టోటల్గా తెలుగు మీడియం రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం. యాక్చువల్గా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ స్కూళ్ళల్లో నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేశారు. ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ అని. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, సాక్షిలో పెద్ద పెద్ద కథనాలు, సాక్షిలో డిబేట్లు చేసి తెలుగుదేశం పార్టీని తెలుగును నాశనం చేసేస్తుందా అని రచ్చరచ్చ చేసింది వైసీపీ. తాము అధికారంలోకి వచ్చాక కంప్లీట్ విద్యా వ్యవస్థని తెలుగు మీడియమే రద్దు చేసి పడేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వైపుకి తీసుకెళ్ళింది. ఫలితం సందిగ్ధతలో పడిపోయారు విద్యార్థులు. ఎందుకని అప్పటిదాకా తెలుగులో నేర్చుకున్న వాళ్ళు ఒక్కసారిగా ఇంగ్లీష్ ఎట్ట అయిపోతారు, అప్పటిదాకా తెలుగు మీడియంలో నేర్పే టీచర్లు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం టీచర్లు ఎట్లా మారిపోతారు. దాని పర్యవసానం చాలా ఇబ్బంది పడ్డారు. జగన్ ఓటంలో అది కూడా కీలక పాత్ర. దశల వారీగా జరగాల్సింది ఒకేసారి జరగడంతో దాంతో తెలుగుని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నాడు అనే ఒక సైద్ధాంతిక అంశాన్ని తెలుగుదేశం పార్టీ రైట్ చేసింది. దానికి మేధావులు, తటస్థులు ఇట్లాంటి వాళ్ళు కూడా మద్దతు నిలబడ్డారు. వాళ్ళందరినీ ఎక్కిరిస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా నినదించే ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో కొన్ని ఆధారాలతో సహా హైలైట్ చేసింది. అయినా సరే అదే పట్టు మీద ఉన్నామని చెప్పి ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు తాజాగా ప్రపంచ తెలుగు మహాసభలో లేకపోతే తెలుగు రచయితల సంఘ సమావేశాల్లోనూ వీటిట్లో పెడతా ఓ పక్కన తెలుగు మీడియం ఉండాలి, తెలుగులో 5% రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్తుంటే సమర్థిస్తూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అట్లాగే నా రిజర్వేషన్లు ఏమి ఇవ్వట్లేదు, ఇదేం చేయట్లేదు. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగు మీడియం వైపు కంటే పేదవాడికి ఇంగ్లీష్ అందకుండా చేసే కుట్ర తెలుగుదేశం పార్టీ చేస్తుందన్న పాయింట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రోజు సాక్షిలో కథనాలను తీసుకొస్తుంది. ఆంగ్లానికే పట్టం అంటూ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇంగ్లీష్ లెర్నింగ్ మార్కెట్కి $55 బిలియన్ ఆదాయం, 2030 నాటికి $15.03 బిలియన్ డిజిటల్ ఇంగ్లీష్ లెర్నింగ్ మార్కెట్. దేశంలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో ప్రాధాన్యం ఉంది. ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చిన వాళ్ళకే కార్పొరేట్ సంస్థలు పెద్దపేట ఉంటుంది. ఈ వాస్తవాలన్నింటికి ఏపీలో ముసుగు వేస్తున్న కొందరు అభివృద్ధి నిరోధకులు అన్నది. అంటే ఓవరాల్గా చూస్తే ఇంగ్లీష్ని అంటే తెలుగు చదువుకో, ఇంగ్లీష్ని కొనసాగించు, అంటే ఇంగ్లీష్ నేర్చుకో, తెలుగులో ఆలోచించు అనేటటువంటిదేమో తెలుగుదేశం పార్టీ ఆలోచన. తెలుగు మీడియం అనేటటువంటి దాని ద్వారా నిరోధకులు అవుతారు అన్నటువంటిది. ఇంగ్లీష్ మీడియంలో బ్రతికితే, ఇంగ్లీష్లో చదివి, ఇంగ్లీష్లో తిని, ఇంగ్లీష్లో పెరిగితే అప్పుడు ఇంగ్లీష్ మీద పట్టొస్తుంది, అప్పుడు ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి. పేద పిల్లలకి ఇంగ్లీషు అన్నటువంటి పేరుతో దాన్ని సమర్థించేటటువంటి వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే సైద్ధాంతిక అంశంలో తెలుగు ప్రాధాన్యతతో ఇంగ్లీష్ రావాలన్నది చంద్రబాబు పాలసీ. ఇంగ్లీష్ ప్రధానంగా రావాలి, తెలుగు తప్పనిసరిగా రావాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇద్దరు ఉద్దేశం తెలుగు బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో బాగుపడాలి. కానీ చెప్పేది ప్రజల్ని కన్విన్స్ చేసే తీరులో ప్రాక్టికల్గా ఆచరణలో తేడాలు ఉన్నాయి.